దారి తప్పిన కొడుకు వాడికి వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తారు, వీళ్ళని ఉద్యోగానికి పెట్టినందుకు వీళ్ళ బాధ్యత అది. వీళ్ళ బాధ్యత వేరే ఏమీ లేదు. వీళ్ళ బాధ్యతల్లా వాళ్ళని రక్షించుకోవటమే వీళ్ళ బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించడమే వీళ్ళ బాధ్యత, ఆ ఇంటికి రక్షణ కల్పించడమే ఆ బౌన్సర్స్ బాధ్యత. వాళ్ళ పని అది, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వీడి పని కొడుకుగా వీడు ఫెయిల్యూర్. ఈజ్ నాట్ వర్త్ టు బి సన్. ఈజ్ చెడబుట్టిన కొడుకు, చెడిన కొడుకు, తప్పుడు దారిలో వెళ్తున్న కొడుకు. కనుక వాడికన్నా డెఫినెట్ గా అలాంటి కన్నా డ్యూటీ సక్రమంగా చేసేవాడే కరెక్ట్. మోహన్ బాబు క్రమశిక్షణకి పట్టుకొమ్మగా ఉన్నవాడు, క్రమశిక్షణగా తన దగ్గర పనిచేసేవాళ్ళైనా తనైనా క్రమశిక్షణ తప్పిన కొడుకు కన్నా క్రమశిక్షణతో పెరిగే పిల్లలు కానీ, స్కూల్లో కాలేజీలో పిల్లలు కానీ, పెరిగే పిల్లలు కానీ వాళ్ళే ఎక్కువ మోహన్ బాబుకి. ఎవరైనా సరే మోహన్ బాబు క్రమశిక్షణలో ఉండేవాళ్ళే ఎక్కువ. మొదటి నుంచి అలాగే పెరిగాడు, అలాగే తన జీవితం చూసుకున్నాడు, అలాగే తన జీవితాన్ని సాధించాడు, అలాగే స్కూల్ నడుపుతున్నాడు, అలాగే కాలేజీ నడుపుతున్నాడు. ఆ క్రమశిక్షణకి మారు పేరుగా నిలబడ్డాడు, ప్రపంచానికి తెలిసేది. ఆ క్రమశిక్షణ తప్పిన కొడుకే కాదు, కొడుకు తప్పిన తర్వాత వాడు ఎక్కువ వీడెక్కువ అంటే వాడు ఎక్కువగా అసలు కాదు. ఎప్పుడైతే వాడు మతి తప్పాడో, ఎప్పుడైతే వాడు తప్పుడు దారిలోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తాను అని ఒక మాట విచక్షణ రహితంగా, జ్ఞానశూన్యంగా, అసహ్య మాట ఒక తండ్రిని ఏకవచనంతో మోహన్ బాబు అంతు చూస్తాను అని ఎప్పుడైతే వాగాడో వాడు అన్ఫిట్ టు బి ఎ సన్. ఇంకా వాడికి వీళ్ళకి పోలికేంటి? అలాంటి వాడిని ఏ తండ్రి, నువ్వు నీ కొడుకు రేపు నీకు ఇంకంత కొడుకు లేడేమో, మీసాల గడ్డలు వచ్చిన కొడుకు, నీ కొడుకు రేపు ఆ మాట అంటే నీ పేరు చెప్పి అంత చూస్తానంటే అప్పుడు తెలుసు నీ కడుపు మంట ఏంటో. ఒక కొడుకు తండ్రిని అదే మోహన్ బాబు అనే తోక అడ్రస్ లేకపోతే ఎవడయ్యా మనోజ్? మోహన్ బాబు కొడుకు కాకపోతే ఎవడు మనోజ్? మోహన్ బాబు కొడుకు కాబట్టి మనోజ్కి రెస్పెక్ట్. ఇవాళ వాడి గురించి మీరు మాట్లాడటం అదే గన్నయ్య 100 మంది కొన్ని వందల కేసులు ఇలా పోటాడుకున్నారు, అందరు విషయాలు మాట్లాడుతున్నారు. సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడుకొని ఉంటే, ఒక తండ్రి కొడుకు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నో వాళ్ళంతా మాట్లాడుకొని ఉంటే ఇది అంతా జరిగి ఉండేది కాదు కదా అని అడుగుతున్నాను. చెప్పడానికి చాలా సులభం అయ్యా. ఆ సామరస్యంగా మాట్లాడుకుంటే, 4 గోడల మధ్య మాట్లాడుకుంటే, ఇవన్నీ నీతులు చెప్పడానికి బయట కూర్చొని చెప్పడానికి చాలా సులభం. అది ఎంత జరుగుతుంది, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే ఆ పిల్లాడి పెళ్లి కాడ నుంచి వాడు తాగుడు గిగుడు అంటే ఆ పడేవాడికి తెలుస్తుంది. ఉన్న నీతులు గాంధీ గారు ఊరికి చెప్పలే, నీతులు చెప్పేవాళ్ళు లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. చెప్పడం ఈజీ, ఒడ్డును కూర్చొని అలా చేసుంటే పోయేది కదా, ఇలా ఉంటే బాగుండేది కదా, ఇది చాలా ఈజీ. అక్కడ జరుగుతున్న ఆ లోతులో ఉన్నవాడికి తెలుస్తుంది, సముద్రంలో మునిగినాడికి తెలుస్తుంది వాళ్ళ తాకిడి బాధ. ఉన్నాయి అక్కడ చెప్పడానికి ఎంతసేపు. వినేవాడ మోహన్ బాబు తెలీదా? నేళ్ళ అనుభవం ఉంది, స్కూల్ నడుపుతున్నాడు, కాలేజీ నడుపుతున్నాడు, తెలీదా? మీకు తెలిసిన నాకు మాత్రం తెలీదా? అన్ని ఇప్పుడు మంచు మనోజ్ ఏమో నేను కుటుంబం కోసం చాలా కష్టపడ్డాను, కాయ కష్టం చేసినాను ఆయన అంటారు. ఇప్పుడు మన ఆ మాట అడిగితే అన్నప్పుడు మీకు అడిగే గారాభంగా పెంచిన అంటున్నారు. ఎవరు చెప్పారండి? గారాభంగా పెంచారని ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు మాటలు వాళ్ళు చెప్పుకొని జనాల పిచ్చోళ్ళని చేస్తున్నారయ్యా. గారాభంగా పెంచాడని ఎవరు చెప్పాడు? నన్ను గారాభంగా పెంచారని చెప్పి డైరెక్ట్ నిన్న రిలీజ్ అయినటువంటి వాయిస్ మెసేజ్ ఏదైతుందో వాయిస్ మెసేజ్ లోనే ఉంది, నేను నీకు ఏం తక్కువ చేయలేదు, నేను చాలా చెప్పాడు. మహమ్మద్ నీకేం తక్కువ, గారాభం పదం లేదు అక్కడ. నేను నీకేం తక్కువ చేశారా, ఎందుకు ఇలా చెడిపోతున్నావు, తాగుడుకు బానిస ఎందుకు అవుతారా, పెళ్ళ మాటలు ఎందుకు చెడగొట్టున్నావు లైఫ్ అంతా అని చెప్పాడు. దాంట్లో గారాభం అని ఎక్కడ ఉంది? అయితే ఇక్కడ విషయం అసలు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణకు కారణం ఏంటంటే, ఇప్పుడు మన మనోజ్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆ తర్వాత విడిపోయారు, తర్వాత ఇప్పుడు ఇంకో సెకండ్ మ్యారేజ్ ఇంకో పిల్లోడు ఉన్నటువంటి చేసుకోవడం. మీకు తెలియదు, దయచేసి తెలుసుకుని మాట్లాడి. తండ్రి కొడుకుల మధ్య ఏముందని మీకు తెలియదు. మీరు ఊహించుకుని ఆ పెళ్లి తర్వాత జరిగిందా, ఆస్తి వల్ల జరిగి పిచ్చి కథలని పిచ్చి కోతలు మాట్లాడకండి. అక్కడ జరిగింది అసలు వాస్తవం. ఆ తండ్రి మాట క్రమశిక్షణలో నుంచి తప్పాడు అని గతంలో ఏదనుకున్నా కాలేజ్ విషయంలో అవ్వచ్చు, ఇంకో విషయం అవ్వచ్చు, ఏ విషయం ఒక మాట మీద ఉండేది కుటుంబం. వీడు ఆ మాటలో నుంచి తప్పాడు. విష్ణు నాన్న మాట కట్టుబడి ఉంటున్నాడు, వీడు పెద్దానికి విరుద్ధంగా మాట్లాడతాడు. ఆ విషయం అవ్వచ్చు, వీడు తగలబెట్టుకున్న ఆస్తి విషయం అవ్వచ్చు, ప్రొఫెషనల్ విషయం అవ్వచ్చు, ఏ విషయం రకరకాల విషయాలు ఎక్కడ వీడు ఒప్పు చెక్కకుండా దారి తప్పిపోతున్నాడు. కనుక వాడిని దారికి తీసుకురావాలి, లేదా ఏదో ఒకటి సెటిల్ చేయాలి. లేదా వీడిని పెట్టుకుని మనం ఇలా కంటిన్యూ అవ్వలేము. రేపు పొద్దున ఏదైతే మోహన్ బాబు కొడుకే అంటారు కానీ ఇంకోటి అనరు కదా. కనుక వాడిని నయానో భయానో దారికి తెచ్చుకోవాలని ఆ తండ్రి తాపత్రయం. అది మోహన్ బాబు కనుక ఏ తండ్రి అయినా తాపత్రయపడతాడు.
మాట్లాడతారు. రేపు నువ్వైనా నీ కొడుకు తప్పుడు దారిలో వెళ్తా ఉంటే బాబు బుజ్జకిస్తావా, 4 తంతావా? ఏ తండ్రి అయినా చేసే పని అదే. బుజ్జకించడు. తప్పుదారిలో వెళ్ళి రోజు తాగేసేసి రాత్రి రోజు అలా చేస్తా ఉంటే తండ్రి చూస్తా ఊరుకుంటాడు. అందరు మోహన్ బాబు ఆ కుటుంబ గౌరవం పోతుంది, బజార్ను పడుతుంది కుటుంబం. బుద్ధి తెచ్చుకోగలిగి ఇన్ని రకరకాలు ఉన్నాయి, అనేక ఇష్యూలు ఉన్నాయి. అవి మీకు సంబంధించిన విషయాలు కాదు. మీరు అన్నట్ల మీకు తెలిసినవి కానీ ఒక కుటుంబంలో జరిగేవి కానీ లేకుంటే ప్రజలకు తెలిసినవి కానీ అవి వేరే ఉన్నా కానీ ఇంకా అసలు విషయం బయటకు రావట్లేదు. అసలు విషయం ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకు రావాలి? మీకెందుకని ఆరాటం? ఆ లోపల ఏం పీక్కుంటున్నారు, ఏం గోక్కుంటున్నారు, మీకెందుకని? మీ మీడియాకి ఏమిటంత అవసరం అని వాళ్ళ కుటుంబంలోకి దూరి, వాళ్ళ బెడ్రూమ్ లోకి దూరి, వాళ్ళ ఆఫీస్ రూమ్ లోకి దూరి, వాళ్ళ గుండెల్లోకి దూరి ఆ కెలికి ఏమిటి? మీకేమిటి అవసరం? మీ ఇళ్లలో అన్ని శుభ్రంగానే ఉన్నాయా? మీ ఇళ్లలో సమస్యలు లేవా? మీ కుటుంబాల్లో సమస్యలు లేవా? ఎందుకు పీకిలికి ఎందుకు? వాళ్ళు అయ్యో ఉన్నాయి గొడవలు, మీకు ఎందుకు? అది లాగి అది ఇవ్వలేదంట కదా, ఇది ఇచ్చారట కదా, అది బొచ్చు పీకారట కదా, ఈ పీకర ఎందుకయ్యా? మీకు ఎందుకని? వాట్ యువర్ ఇంట్రెస్టెడ్? ఇట్ ఇస్ అ ప్రైవేట్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్. అది మీకేం సంబంధం? మీ ఇళ్లలో విషయాలు అడిగితే మీరు ఊరుకుంటారు. మీకు ఎందుకు అన్నారు? అలాంటి లైఫ్ కదా సెలబ్రిటీ అనగానే. మీకు బజార్లో మీరు ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళ సెలబ్రిటీ అంటే ఏం పిచ్చితనంగా ఉంది. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి మీడియా దాకా వచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళబట్టే కదా, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కాబట్టి అది న్యూస్ అయింది. లేకుంటే వీళ్ళు రారు కదా. ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళ గేట్ దగ్గర నిలబడటం అనేది, వాళ్ళ గేట్లు పగలగొట్టడం అనేది జర్నలిస్టుల పని కాదు కదా సార్. అంటే జర్నలు పగలగొట్టేస్తారా? కాదే, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి వెళ్ళిపోయి గేట్లు పగలగొట్టి లోపల దూరేస్తారా? ఏం మాట్లాడతారు? ఏం నైతికంగా మాట్లాడండి, కొంచెం విద్యతో మాట్లాడండి. మా విషయం తెలియబట్టే కదా మేము గేట్లు దూకుతాం, పర్మిషన్ లేకపోతే వెళ్తాం. ఈ ఎథిక్స్ లో మాట్లాడండి. నీకు ఇప్పుడు తెలిసినా తెలిసినా యూ షుడ్ ఆస్క్ పర్మిషన్. ఏమండి ఇలా విషయం తెలిసింది, మీ కుటుంబ విషయం గురించి ఇలా బయటకు వచ్చింది, ఏంటి దీని గురించి మనం 4 విషయాలు అడగాలనుకున్నాం, కనుక్కోవాలనుకున్నాం, మీరు చెప్తారా అంటే ఎస్ రండి అంటే చెబుతా. లేదండి ఇప్పుడు కాదు, మేము మా పర్సనల్ విషయం మీకు నాట్ గోయింగ్ టు డిస్కస్ అంటే వెళ్ళిపోవాలి సైలెంట్ గా. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఇప్పుడు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి వివాదం ఇంకొంచెం బలపడింది, ఇంకా కొంచెం వేరేలాగా అవుతుంది అని చెప్పి అంటున్నారు. దానికి ఏమంటారు సార్? అయితే అవుద్ది. నీకు నాకేంటి? అన్నదమ్ములు ఒక తండ్రి గడుపులు పుట్టిన బిడ్డలు కొట్టుకుంటారు, చేస్తారు. మీకు నాకేంటని? వాళ్ళు కలిసి ఉంటే మీకేంటి? వాళ్ళు గొడవ పడితే మీకు మీడియా ముందు మాట్లాడబట్టే కదా. ఇప్పుడు అయిపోయింది కదా. అయిపోయినా కూడా మీరు ఎందుకు కెలికి ఇప్పుడు వాళ్ళు ఒకటైతే ఏంటి, వాళ్ళు విడిపోతే ఏంటి, వాళ్ళు పెళ్ళం అటు వెళ్తే ఏంటి, ఆడి పెళ్ళం ఇక్కడ ఉంటే ఎందుకయ్యా మీకు? తండ్రి కొడుకులు గొడవ అయిపోయింది పేరెంట్స్ మ్యాటర్. ఇంకా దాన్ని ఎందుకు పీకి లాగి ఎందుకు ఏలు పెట్టి కెలుకుతారు? ఎందుకని? మీకు ఎందుకు? వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారు, వాళ్ళ కొడుకులు కొట్టుకుంటా సచ్చుకుంటారు. మీకు ఎందుకు? అది కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మీరు కోర్టులోకి వెళ్ళి చూడండి. కోర్టులోకి వెళ్ళి ఆ తగాదాల కోర్టులు మీరు ఒక 1 డే పొద్దున్న సాయంకాలం దాకా 2 రోజులు కోర్టులో కూర్చోండి. 190 కోట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. అన్నదమ్ములు పోట్లాడుకుంటాం, చెల్లెలు ఆస్తుల కోసం పోట్లాడుకుంటాం, తండ్రి కొడుకులు పోట్లాడుకుంటూ 190 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఒక్కొక్క కేసుకి వెళ్ళి మాట్లాడండి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతారు? సెలబ్రిటీ కనుక దూరిపోతారా మీరు అన్నింటిలోకి? 190 కేసులు ఉన్నాయి. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అన్నదమ్ములు కోట్లు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, విడిపోయారు. వాళ్ళ అమ్మ కర్ణాలు నీళ్లు పెట్టుకుంది. మళ్ళీ అదే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీకి బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇస్తే అదే ముఖేష్ అంబానీ వెళ్ళి కట్టాడు. మళ్ళీ అన్నదమ్ములు కలుసుకున్నారు. బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్. వాళ్ళు కొట్టుకుని అప్పుడేమి ఇదే అన్నాడు ముఖేష్. మీకెందుకు అంది వాళ్ళమ్మ కడమడు తీడి పెట్టుకుందని ఎవడో కెమెరా క్లిక్ చేసేస్తే ప్రెస్ అంతా వెళ్తే మీకెందుకు? నా బిడ్డలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మీకెందుకు? ఇన్ వాట్ వే యువర్ ఇంట్రెస్టెడ్, ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్, ఆరుస్తారా, తీరుస్తారా, ప్లీజ్ దండం పెట్టింది. నోరు మూసుకు మళ్ళీ ఆ తర్వాత ఎవరు వెళ్ళాలి? అలా చెయ్యాలి.